With due respect to the chair and honorable members, parliament members, MLCs and గౌరవ కార్పొరేటర్లు అందరికీ కూడా నమస్కారం. వందే మాతర గీతం ఈ దేశంలో ప్రారంభమైనప్పుడు అదొక మతానికి సంబంధించిన అంశంగా కొంతమంది మిత్రులు వందే మాతరం పాడుతున్నప్పుడు నిలబడకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మేయర్ గారు, దేశ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు హిందువులు ముస్లింలను ఎవరు డిస్క్రిమినేషన్ చేయకుండా అక్కడ వెస్ట్ బెంగాల్లో బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆ గీతం దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో, ప్రతి గల్లీలో, ప్రతి మొహల్లాలో అందరు కూడా ఇది మా దేశం, దీనికోసం మేము వందే మాతరం అని పాడినారు తప్ప డోంట్ ట్రీట్ ఇట్ ఈస్ విత్ సమ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ కి వందే మాతరాన్ని అంటగట్టడం అనేది బాధాకరం, దురదృష్టకరమైనటువంటి సంఘటన. మేయర్ గారు, దేశం మొత్తం 150వ సంవత్సరానికి వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక స్లోగన్ ని పాడుతున్నప్పుడు కొంతమంది మిత్రులు నిలబడకపోవడం వల్ల కొంత హీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్ జరిగింది. ఇది దురదృష్టకరం. ఇది ఏ సభలో కూడా ఇట్లాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం మంచి పద్ధతి కాదు. మేము ఎవరిని ఇన్సల్ట్ చేయాలనో ఒక మతాన్ని కించపరచాలనే ఉద్దేశంతో వందే మాతరం పాడాలని కోరుకోలేదు. దయించి మిత్రులు నేను మాట్లాడేటప్పుడు, కండోలెన్స్ మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన, గౌరవ ఎంఐఎం కార్పొరేటర్ దివంగత ముజఫర్ హుస్సేన్ గారికి అని పేరు తీసుకొని చెప్పిన. నేను మక్కాలో జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయినటువంటి మా హైదరాబాద్ కుటుంబ సభ్యులందరికీ అని చెప్పిన. దిస్ ఈజ్ వాట్ వి రెస్పెక్ట్. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో మేము పోతున్నాం తప్ప మేము ఎవరిని కించపరచాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు. దయచేసి మిత్రులు అర్థం చేసుకొని సహకరించినందుకు మీకు అందరికీ, చైర్కి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.